పిడుగు వీర లేవరా దీక్ష భూమి సాగరా. మా మన్యం దొర సీతారామరాజు వచ్చాడు. ప్రజల్లో సంబరం. దొరకు పాదాభివందనం చేశారు. కానీ అతను నిజమైన దొర కాదు. మన్యం దొర అల్లూరి సీతారామరాజు గెటప్ వేసుకున్న నటుడు. అప్పటికి నిజమైన అల్లూరి సీతారామరాజును చూసిన కొందరు వృద్ధులు లొకేషన్లో ఆ గెటప్లో ఉన్న నటుడికి పాదాభివందనం చేశారు. వెండి తెరపై సీతారామరాజుగా కనిపించకముందే అలా షూటింగ్ లొకేషన్లో ప్రజల చేత భేష్ అనిపించుకున్నారు కృష్ణ. అల్లూరి సీతారామరాజు గెటప్ అంటే కృష్ణ తప్ప వేరే ఏ నటుడికి నప్పదు అనేంతగా ఆ పాత్రలో ఒదిగిపోయారు సూపర్ స్టార్. 1974 మే 1న విడుదలైన అల్లూరి సీతారామరాజు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. ఎన్నో కష్టాలు పడి అద్భుత విజయాన్ని అందుకున్న అల్లూరికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ చిత్ర విశేషాలను ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. ఇది తొలి సినిమాస్కోప్ ఈస్ట్మన్ కలర్ చిత్రం. 2 కోట్లు వసూలు చేసిన తొలి తెలుగు చిత్రం. జాతీయ అవార్డు తెచ్చుకున్న తొలి తెలుగు పాట తెలుగు వీరలేవరా. ఇక ఉత్తమ చిత్రంగా నంది పురస్కారాన్ని అందుకున్న ఘనత అల్లూరికే సొంతం. ఇక సినిమా పూర్వపరాల విషయానికి వస్తే ఎన్టీఆర్ హీరోగా నటించిన అగ్గిరాముడు సినిమా 1954 ఆగస్టు 5న విడుదలైంది. బుర్రెపాలెంకు చెందిన కృష్ణ తెనాలిలో ఆ సినిమా చూశారు. అందులో అల్లూరి గురించి బుర్ర కథగా చెప్పే సీన్ కృష్ణను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన జయసింహను కూడా చూశారు కృష్ణ. ఆ సినిమా పాటల పుస్తకం చివరి పేజీలో ఎన్టీఆర్ తర్వాతి చిత్రం అల్లూరి సీతారామరాజు అనే ప్రకటనతో పాటు అల్లూరి గెటప్లో స్కెచ్తో గీసిన ఎన్టీఆర్ బొమ్మ ఉంది. ఆ సినిమా కోసం కృష్ణ ఎదురు చూశారు. అయితే ఆ సినిమా ప్రారంభమైన తర్వాత ఆగిపోయింది. పై చదువుల కోసం ఏలూరు వెళ్ళిన కృష్ణకి నాటకాలపై ఆసక్తి కలిగింది. అది కాస్త సినిమాల వైపు మళ్ళడంతో చెన్నైకి చేరుకున్నారు. అప్పుడు ప్రజానాట్య మండలి రాజారావు బృందం ప్రదర్శించిన అల్లూరి సీతారామరాజు నాటకానికి మంత్రముగ్ధుడయ్యారు కృష్ణ. ఆ తర్వాత హీరో అయిన కృష్ణ అసాధ్యుడిలో అంతర్నాటకంలో భాగంగా సీతారామరాజు వేషం వేశారు. ఆ వేషంలో చక్కగా ఉన్నారంటూ జనాలు కితాబిచ్చారు. దీంతో తాను హీరోగా అల్లూరి చరిత్రతో సినిమా తీస్తే బాగుంటుందనుకున్నారు కృష్ణ. అయితే 1972లో శోభన్ బాబు హీరోగా సీతారామరాజు మూవీ నిర్మించనున్నట్లు డి లక్ష్మీనారాయణ ప్రకటించారు. కానీ అనారోగ్యం వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారు ఆయన. కృష్ణ హీరోగా పెద్దల మారాలి సినిమా తీశారు డి లక్ష్మీనారాయణ. ఆ చనువుతో సీతారామరాజు కథని కృష్ణకిచ్చి ఆసక్తి ఉంటే సినిమా తీసుకోమన్నారు. అలా అల్లూరి సీతారామరాజు చేసే అవకాశం కృష్ణకి వచ్చింది. ఇక కృష్ణకు డేరింగ్ అండ్ డాషింగ్ అని పేరు. అల్లూరి సీతారామరాజు కథలో వాణిజ్యపరమైన అంశాలు ఉండవని, పైగా హీరో చనిపోతాడని, ఫైనాన్స్ ఇవ్వడానికి ఫైనాన్షియర్లు పంపిణీ చేయడానికి కూడా ఎవరూ సాహసించలేదు. ఇంత రిస్క్ అవసరమా, ఈ సినిమా వద్దు అని శ్రేయోభిలాషులు కృష్ణకు చెప్పారు. ఎన్టీఆర్ కూడా వద్దనే అన్నారు. అయినా తాను ఓ హీరోగా రూపొందిన దేవుడు చేసిన మనుషులు శతదినోత్సవంలో అల్లూరి సీతారామరాజు సినిమా తీస్తున్నానని, అది తన 100వ చిత్రంగా ఉంటుందని కృష్ణ ప్రకటించారు. 1973 డిసెంబర్లో మద్రాస్ వాహిని స్టూడియోస్లో షూటింగ్ ఆరంభమైంది. అల్లూరి సీతారామరాజు గెటప్లో ఉన్న కృష్ణపై ఫస్ట్ షాట్ తీశారు. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి అనేక ఇబ్బందులు. చింతపల్లి అడవిలో షూటింగ్ కాబట్టి అక్కడ గెస్ట్ హౌస్లు లేకపోవడంతో యూనిట్లోని దాదాపు 500 మందికి ఒక కాలనీలా తాత్కాలిక బస ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తులో కొండ ప్రాంతంలో షూటింగ్. భయంకరమైన చలి. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ చేశారు. దర్శకుడు రామచంద్రరావు అస్వస్థతకి గురి కావడం ఓ ఊహించని షాక్.
ఆయన్ను చెన్నైకి తీసుకెళ్ళి మెరుగైన వైద్యం చేయించినా కోలుకోలేదు. ఫిబ్రవరి 14న తుది శ్వాస విడిచారు. మిగతా భాగాన్ని కృష్ణ తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశాలను దర్శకుడు కేఎస్ఆర్ దాస్ రూపొందించారు. రామచంద్రరావు మీద గౌరవంతో దర్శకుడిగా ఆయన పేరే ఉంచేశారు కృష్ణ. ఇక తెలుగులో పూర్తి స్థాయిలో రూపొందిన తొలి సినిమాస్కోప్ ఈస్ట్మన్ కలర్ చిత్రం అల్లూరి సీతారామరాజు. అయితే అప్పుడు సినిమాస్కోప్ అంత ఈజీ కాదు. ఈ మూవీకి విఎస్ఆర్ స్వామి ఛాయాగ్రాహకుడు. అప్పట్లో సినిమాస్కోప్ ఫార్మాట్లో తీసేందుకు 2 లెన్సులు ఉండేవట. కాగా సినిమాస్కోప్ ఫార్మాట్లో తీసే లెన్స్కి కెమెరా వ్యూ ఫైండర్స్ ఉండవట. దీంతో ఊహించుకొని ఫ్రేమ్ సెట్ చేసుకునేవారట. ఈ ప్రక్రియను విఎస్ఆర్ స్వామి ముంబైలో అధ్యయనం చేసి రావడంతో అల్లూరి సీతారామరాజు ఈజీగా చేయగలిగారు. ఇక అల్లూరి సీతారామరాజులోని పాటలన్నీ సూపర్ హిట్. పి ఆదినారాయణరావు ఈ సినిమాకు సంగీత దర్శకుడు. సినిమా ఆరంభంలో వచ్చే రగిలింది విప్లవాగ్ని, సినిమా చివర్లో వచ్చే ఓ విప్లవ జ్యోతి పాటలకు ఆరుద్ర సాహిత్యం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు. వస్తాడు నా రాజు పాటను నారాయణ రెడ్డి రాయిగా హైలెస్స హైలెస్స, కొండదేవత నిన్ను కొలిచేనమ్మ పాటను కొసరాజు రాశారు. తెలుగు వీరలేవరా పాటను శ్రీశ్రీ రాశారు. ఈ పాటను ఘంటసాలతోనే పాడించాలన్నది కృష్ణ సంకల్పం. ఆ సమయానికి ఘంటసాల ఆరోగ్యం సరిగా లేదు. ఆ తర్వాత ఘంటసాల ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఆయన ఈ పాట పాడారు. కానీ ఈ సినిమా విడుదల కాకముందే ఘంటసాల కాలం చేశారు. ఈ పాటకు వి రామకృష్ణ గొంతు కలిపారు. ఈ పాటకు గాను జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డు శ్రీశ్రీని వరించింది. ఓ తెలుగు సినిమాలోని పాటకు జాతీయ పురస్కారం రావడం అదే తొలిసారి. అలాగే ఇదే సినిమాలోని వందే మాతరం అంటూ నినదించిన హ్యాపీ క్రిస్మస్ పాట, అరుణాయ శరణ్యాయ శ్లోకం వంటివి కూడా వీణులు విందుగా ఉంటాయి. ఇది ఇలా ఉంటే అల్లూరి సీతారామరాజు సినిమా మొదలుపెట్టి ఆపిన ఆ సినిమా తీయాలన్న ఎన్టీఆర్ ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. కృష్ణ అల్లూరి సీతారామరాజు వచ్చిన చాలా ఏళ్లకు ఆ సినిమా తీద్దామని పరుచిరి బ్రదర్స్తో అన్నారు ఎన్టీఆర్. కానీ సోదరులు వద్దని సలహా ఇచ్చి కృష్ణ చేసిన సినిమా చూడమన్నారు. ఎన్టీఆర్ కోరిక మేరకు అల్లూరి సీతారామరాజుని ప్రత్యేకంగా చూపించారు కృష్ణ. అద్భుతంగా తీశారు. నేను అల్లూరి సీతారామరాజు తీయనన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అల్లూరి సీతారామరాజు సినిమా 19 కేంద్రాల్లో 100 రోజులు, 2 కేంద్రాల్లో 25 వారాలు, హైదరాబాద్లోని సంగం థియేటర్లో రజతోత్సవం, అలాగే షిఫ్టింగ్లతో ఏడాది పాటు ఆడటం విశేషం. ఈ చిత్రం స్వర్ణోత్సవం చెన్నైలోని వుడ్లాండ్స్ హోటల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.